నాగేశ్వర్ గారు నమస్కారం. నాగేశ్వర్ గారు, కాంగ్రెస్ హామీలపై సిద్ధు వర్సెస్ కేటీఆర్ ఒకరికొకరు ట్వీట్లు చేసుకుంటూ ఉన్నారు. ఆ ట్వీట్స్ ఒకసారి చదివి వినిపిస్తాను. డియర్ శ్రీ సిద్ధరామయ్య గారు, వీ హ్యావ్ లాస్ట్ ద ఎలక్షన్ బికాజ్ యువర్ పార్టీ హ్యాడ్ షేమ్లెస్లీ మిస్లెడ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ విత్ ఫేక్ ప్రామిసెస్ అని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి, అలాగే గతంలో సిద్ధరామయ్య కర్ణాటక అసెంబ్లీలో మాట్లాడిన ఒక వీడియోను ఆయన పోస్ట్ చేశారు సార్. దానికి సిద్ధరామయ్య రిప్లై: Mr. KTR, do you know why your party lost in the Telangana elections? Because you don't even know how to verify what is fake and edited and what is truth అని చెప్పేసి. సో ఈ ట్వీట్ వారిని రకంగా చూడాలి అంటే ఇప్పుడు సిద్ధరామయ్య చెప్పేది ఫేక్ వీడియో అని సిద్ధరామయ్య చెప్తూ ఉన్నారు. ఆ వీడియో ఫేక్ వీడియో, నిజమైనది కాదు, ఫేక్ అని. ఇప్పుడు బాధ్యత కేటీఆర్ పైన ఉంటుంది. అది ఫేక్ వీడియో కాదు, నిజమైన వీడియో అని. కానీ మీరు కేటీఆర్ రీట్వీట్ కూడా చూసావు, అది కూడా మీ దగ్గర ఉండి ఉంటుంది. సిద్ధరామయ్య ట్వీట్కు మళ్ళీ కేటీఆర్ కూడా రీట్వీట్ చేసినట్టున్నారు. సో అది అందులో అది ఫేక్ కాదు అని క్లెయిమ్ చేసినట్టయితే లేదు. దానిలో ఏమైనా ఉందంటే సార్, గ్యారంటీలను గాలి కొదిలేసి శ్వేతపత్రాలతో గారడీ చేస్తామంటే కుదరదు, ప్రచారంలో హామీలను ఊదరగొట్టి అధికారంలోకి రాగానే మభ్యపెడతారా, కుంటి సాకులతో పథకాలకు పాతరేస్తారా అని అది సిద్ధరామయ్య కాదు. అది ఎందుకంటే సిద్ధరామయ్య తెలుగు రాదు కదా. సో అది ఇంగ్లీష్లో, అది రీసెంట్ ట్వీట్. అది అంటే ఆ ట్వీట్ మళ్ళీ తెలంగాణ ప్రజల కోసం తప్ప సిద్ధరామయ్య దానికి కౌంటర్ కాదు కదా. సిద్ధరామయ్యకి రిప్లై ఇవ్వాలంటే ఇంగ్లీష్లో ఇవ్వాలి, తెలుగులో చెప్పినా కూడా. సో బట్ ఏదైనా ఆ వీడియో ఫేక్ అనేది సిద్ధరామయ్య వాదన. ఫేక్ వీడియో పైన కేటీఆర్ స్థాయిలో కామెంట్ చేస్తే ఆయన గౌరవం తగ్గుతుంది. ఎందుకంటే అది ఫేకా కాదా మొదలు వెరిఫై కావాలి. నిజంగానే సిద్ధరామయ్య అలా అని ఉంటే రాయితీలు ఈ హామీలు అమలు చేస్తున్న డబ్బులు లేవని డెఫినెట్గా ఆ క్వశ్చన్ వస్తుంది. కేటీఆర్ అది రైట్ క్వశ్చన్. కానీ ఇదివరకు కూడా మనకు ఎలక్షన్ టైంలో కూడా ఇలాగే డీకే శివకుమార్ లెటర్ ఒకటి మీకు అప్పుడు కూడా వైరల్ అయింది. ఎలక్షన్ల ముందు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు పరిశ్రమలోకి వెళ్తామని. సో దానిపైన కూడా చాలా సీరియస్గా కేటీఆర్ రియాక్ట్ అయితే నేనే నా ఇంటర్వ్యూలో అడిగాను. అంటే మరి మీరు ధృవీకరించుకున్నారంటే లేదు, ధృవీకరించుకోలేదని ఓపెన్గా ఒప్పుకున్నాడు. సో నా ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను ధృవీకరించుకోలేదు కానీ అలా అనుంటారని నమ్ముతాను, కాంగ్రెస్ నాయకులు అట్లే మాట్లాడతారని. నమ్మడం కాదండి, మీరు కావాలనుకుంటే ఆ కంపెనీ చైర్మన్ కూడా ఫోన్ చేసి మాట్లాడచ్చు కదా మీరు, అది నిజమా కాదా అంటే నిజమే మాట్లాడచ్చు, కానీ నాకు ఎన్నికల హడావుడి వల్ల ధృవీకరించుకునే సమయం దొరకలేదు అన్నారు. ఇప్పుడు ఎన్నికలు కూడా అయిపోయే సమయం కూడా ఉంది కదా. అందువల్ల ఫస్ట్ కేటీఆర్ స్థాయిలో రియాక్ట్ అయ్యేటప్పుడు సిద్ధరామయ్య అన్నడా లేదా, అది ఇవాళ ఎడిటింగ్ చేసి వీడియోలని ఇష్టం వచ్చినట్టుగా మార్ఫింగ్ చేసుకోవచ్చు. నేను అన్నని మాట కూడా అన్నట్టుగా చూపెట్టచ్చు. ఇప్పుడు చాలా సులభం అది, ఎందుకంటే రెండు ఇవాళ టెక్నాలజీ డీప్ ఫేక్ లాగా వెళ్ళిపోయాం మనం. సో నిన్నగా మొన్న ఇమ్రాన్ ఖాన్ ఇది జైల్లో ఉన్నాడు, కానీ వాళ్ళ పార్టీ వర్చువల్ ర్యాలీలో ప్రసంగించాడు. ఎలా ప్రసంగించాడంటే ఏఐ క్లోన్డ్ వాయిస్తో ఆయన రిటర్న్ స్పీచ్ అప్రూవ్ చేస్తే దాన్ని ఇమ్రాన్ ఖాన్ వాయిస్ను క్లోన్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆ వాయిస్ను వినిపించారు. సో అది ఇమ్రాన్ ఖాన్ మాట్లాడినట్టే ఉంటుంది. అదంటేనేమో క్లోన్డ్ వీడియో. ఇప్పుడు ఇవాళ మనం టెక్నాలజీ ఎంత పెరిగిందంటే దానికి ఉదాహరణ ఇది. పాజిటివ్గా వాడుకోవచ్చు, నెగిటివ్ కూడా వాడుకోవచ్చు. అటు ఇమ్రాన్ ఖాన్ జైల్లో ఉన్నాడు కనుక ఆయన యాబ్సెన్స్లో ఆయన వీడియో ఆయన మాట్లాడినట్టుగా జనానికి చూపెట్టడానికి చేశారు అది. కానీ ఇప్పుడు నేను నాగేశ్వర్ అన్నది కూడా అన్నట్టుగా చూపెట్టచ్చు. సో దానిపైన ఫస్ట్ చేసుకోవాల్సింది ఫేకా కాదా అని. ఇవాళ ఫేక్ న్యూస్ను, ఫేక్ వీడియోస్ను వెరిఫై చేసే టూల్స్ చాలా వచ్చాయి. మీకు కొన్ని వెబ్సైట్లు వచ్చాయి. ఇప్పుడు ప్రతీక్ సిన్హాది ఆల్ట్ న్యూస్ లాంటివి రోజు అదే పని చేస్తారు. ఫ్యాక్ట్ చెక్ జర్నలిజం అనేది కొత్త కాన్సెప్ట్ ఇప్పుడు. అందువల్ల కేటీఆర్ స్థాయిలో రియాక్ట్ అయ్యే ముందు ఆ వీడియో నిజమా కాదా, లేదు నిజం అనుకున్నప్పుడు రియాక్ట్ కావాలి, ఫేక్ అయినప్పుడు రియాక్ట్ కాకూడదు. మరి క్వైట్ అన్ఫార్చునేట్, మరి అది ఫేకా కాదా అనేది కౌంటర్ చేయలేదు కనుక మనము అది నిజం ఫేక్ అనే సిద్ధరామయ్య క్లెయిమే నిలబడింది. ఎందుకంటే దానికి కేటీఆర్ కౌంటర్ చేయలేదు, ఫేక్ కాదు, నిజంగానే ఇది ఎడిటెడ్ వీడియో కాదు అని. సో ఇక మీరు అసలు మెయిన్ క్వశ్చన్లోకి వస్తే, ఇది హామీలు కాంగ్రెస్ పార్టీ ఎగ్గొడుతుందా, శ్వేతపత్రాల పేరు చెప్పి హామీలు ఎగ్గొట్టడానికి రంగం సిద్ధం చేస్తుందా అనేది కేటీఆర్ వాదన. నిజంగానే అలాగే చేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ నిలదీయాల్సిందే.
ఎందుకంటే మాకు అంతకుముందు ఆర్థిక పరిస్థితి తెలియదు, ఇప్పుడే అర్థమైంది, మాకు ఇంత ఘోరంగా ఉందని అనుకోలేదు. ఇవన్నీ ఎన్ని చెప్పినా ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ప్రజలు నీవు ఇవన్నీ ముందే తెలుసుకొని హామీలు ఇవ్వాలి కదా అని అంటారు. అందువల్ల కాస్తంత బీఆర్ఎస్ చేస్తున్న పొరపాటు ఏంటంటే ముందే చెప్పారు మేము కొంత సమయం ఇస్తామని. ఇప్పుడు 9వ తారీఖు అమలు చేస్తామన్నారు. ఇవాళ 20వ తారీఖు, 11 రోజుల్లో ఆల్రెడీ 2 గ్యారెంటీలు అమలయ్యాయి. మీకు ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు, అది మన కళ్ళ ముందర జరుగుతుంది కదా. ఆరోగ్యశ్రీ లిమిట్ పెంచారు, ఈ 2 గ్యారెంటీలు అమలయ్యాయి. 6లో వితిన్ 11 డేస్లో అమలయ్యాయి. 10 డేస్ అయింది, అది వితిన్ 3-4 డేస్లోనే అమలయ్యాయి. తర్వాత ఈ సిలిండర్ సబ్సిడైజ్ సిలిండర్ కూడా పెన్షన్ కూడా త్వరలో అమలు చేస్తామన్నారు. సో దాంతో 4 గ్యారెంటీలు అమలు అవుతాయి. ఇక అమలు కానీ లేట్గా అమలు అయ్యేటి ఏముంటాయంటే డెఫినెట్గా రైతు బంధు, అందులో కౌలుదారులను గుర్తించాలి, వ్యవసాయ కూలీలను గుర్తించాలి. ఈ ప్రక్రియ 10 రోజుల్లో పూర్తయ్యే ప్రక్రియ కాదు. ఎందుకంటే మనం ఏ ప్రభుత్వానికైనా సమయం ఇవ్వాలి. ఆ మాటకొస్తే ఏ పార్టీ అయినా కొన్ని హామీలు అమలు చేయదు. మీకు ఇప్పుడు బీఆర్ఎస్ దళితులకు 3 ఎకరాలు అనే హామీ ఇచ్చింది ఎక్కడన్నా? మీకు అంతేందుకు 2018లో నిరుద్యోగ భృతి అన్నారు కదా, 2023లో నిరుద్యోగ వరకు కూడా 2000 నిరుద్యోగ భృతి అమలు కాలే కదా. మరి దానికి కేటీఆర్ కూడా సమాధానం చెప్పాల్సి వస్తుంది కదా. మరి మీరు నిరుద్యోగ భృతి హామీ ఇచ్చారు, అమలు చేయలేదు, ఏం సంగతి అని. జగన్మోహన్ రెడ్డి మేము ఓపీఎస్ పాత పెన్షన్ విధానాన్ని పోతా అన్నాడు, అది అమలు కాలే కదా. అందువల్ల కొన్ని హామీలు ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం కూడా, నేను బీఆర్ఎస్ కూడా తప్పు పట్టడం లేదు, ప్రతి హామీ ఆ మాటకొస్తే హామీ ఇవ్వని కూడా మొదలుపెట్టారు. దళిత బంధు ఎన్నికల హామీ కాదు, అమలు చేశారు. అందువల్ల ఏ ప్రభుత్వమైనా 100% హామీలు అమలు చేయదు. కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయి, కానీ ఖచ్చితంగా మరి అప్పుడు బీఆర్ఎస్ని కార్నర్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఖచ్చితంగా అడుగుతారు కదా సార్. ఎందుకు అంటే రేవంత్ రెడ్డి ట్వీట్లో అడగాలి కూడా. రేవంత్ రెడ్డి ట్వీట్లో ఒక్క నిమిషం సార్, ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పట్టాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే పోయి బ్యాంకు పోయి లోన్లు తెచ్చుకోరి, వచ్చిన ఎంబడే నేను రుణం. ఒక్క నిమిషం సార్. ఇంకో రాజీవ్ గాంధీ ప్రాంగణంలో 6 గ్యారంటీలు ఇచ్చింది. 6 గ్యారంటీలలో మా అక్కలు మా ఆడబిడ్డలందరూ బాగా వినాలి, మళ్ళీ ఇంటికి పోయి పక్కింటి వాళ్ళందరికీ చెప్పాలి. ఎందుకంటే మీరందరూ ఆలోచన చేయరు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9 నాడు ప్రతి ఆడబిడ్డ ఖాతాలో ప్రతి నెల 1వ తారీఖు నాడు సర్కారు కొలువులో ఉన్న వాళ్ళకి జీతం ఎట్లా వస్తుందో మీకు అట్లా ప్రతి నెల 2500 రూపాయలు మీ ఖాతాలో వేయడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ. ఇలా గతంలో అంటే ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి స్పెసిఫిక్గా డిసెంబర్ 9 అని చెప్పిన దాన్నే ఇప్పుడు కేటీఆర్ పోస్ట్లో యాడ్ చేశారు సార్. ఆ వీడియో విన్నారా? ఏమన్నాడు? అది డిసెంబర్ 9 అధికారంలోకి రాగానే ప్రతిరోజు 1వ తారీఖు అన్నాడు. తర్వాత అన్నారు ఫస్ట్ వీడియోలో మాత్రం వినండి, ప్రతిరోజు 1వ తారీఖు అన్నాడు. 1వ తారీఖు వచ్చిందా? అరే మనము విమర్శించడానికి నేను అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ హామీల పైన వెనక్కపోతే బహుశా కేటీఆర్ కన్నా ముందు నిలదీసే వాళ్ళు నాగేశ్వర్ ఉంటాడు. కానీ మనకు ఏ ప్రభుత్వానికైనా బ్రీతింగ్ స్పేస్ ఇవ్వాలా వద్దా? సో మీకు బ్రీతింగ్ స్పేస్ కూడా ఇవ్వను అంటే ప్రజలు కూడా యాక్సెప్ట్ చేయరు. బీఆర్ఎస్ కూడా సలహా ఏంటంటే ప్రజల్లో క్వశ్చన్ రాకముందే మీరు క్వశ్చన్ చేస్తే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. లెట్ ద పీపుల్ క్వశ్చన్. మీరు ఇప్పుడు 1 రోజు కాకపోతే 2 రోజులైనా ప్రజలు ఊకుంటారు, ఆ డబ్బులు రాకపోతే. ఇప్పుడు హామీలు ఇచ్చారు, ఇప్పుడు మనకు డిసెంబర్ 9న అధికారంలోకి రాగానే చేస్తామన్నారు. డిసెంబర్ 9న రాగానే రెండు హామీలు అమలయ్యాయి, మిగతా ఇంకో 2 హామీలు త్వరలో అమలవుతాయన్నారు. సో డిసెంబర్ 9న రాగానే అకౌంట్లో పడేస్తామంటే ఫస్ట్ నాడు వేస్తామన్నారు. ఫస్ట్ నాడు వరకు ఆగాలి, ఫస్ట్ నాడు రాకపోతే అడగచ్చు కాస్త. సో ఫస్ట్ నాడు రాకముందు 10 రోజుల ముందు 20 నాడు అడుగుతా అంటే జనం యాక్సెప్ట్ చేస్తారా అంటున్నాను నేను. అందువల్ల ఇప్పుడు ఇక కౌలుదారులకు గుర్తింపు ఉంటుంది, అది 1 రోజులో అయిపోతుందా? ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు కదా, కోట్లాది కౌలుదారులను గుర్తించే ప్రక్రియ వితిన్ 10 days అవుతుందా? ప్రాక్టికల్గా చెప్పండి, అది ఎక్కడైనా సాధ్యమా? ఇప్పుడు నిరుద్యోగ భృతి విషయంలో బీఆర్ఎస్ చెప్పింది కూడా అదే కదా, నిరుద్యోగులు గుర్తించడానికి సమయం పడుతుంది అన్నారు. చివరికి అది లాస్ట్ వరకు కూడా అమలు చేయలేదు కదా. KG to PG
ఉచిత విద్య అమలైందా? కాలేదు కదా. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా 10 ఏళ్ల తర్వాత కూడా అమలు కానీ దళితుని ముఖ్యమంత్రి చేస్తాను అమలైందా? ఇవన్నీ అమలు కాలేదు కదా. సో అందువల్ల ఏ పార్టీ అయినా కొన్ని హామీలను అమలు చేయదు, అప్పుడు ఖచ్చితంగా ప్రతిపక్షాలు ప్రశ్నించవచ్చు. ఎందుకంటే అప్పుడు బీఆర్ఎస్ అమలు చేయకపోతే కాంగ్రెస్ ఊకుందా? ఇప్పుడు కాంగ్రెస్ అమలు చేయకపోతే బీఆర్ఎస్ కూడా నిలదీయాలి. కానీ బ్రీతింగ్ స్పేస్ అయితే ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇవ్వకపోతే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే అధికారంలోకి రాగానే డిసెంబర్ 9న చేస్తాము, ఇది పొలిటికల్ రెటోరిక్. డిసెంబర్ 9న చేస్తామంటే 9న రాత్రి 10 గంటలకు అడుగుతా నేను అని కాదు కదా. అది పబ్లిక్ యాక్సెప్టబిలిటీ రావాలన్నా గివ్ టైమ్ టు ద గవర్నమెంట్. సో చేయకపోతే ఖచ్చితంగా నిలదీయాలి. ఎందుకంటే నిలదీస్తానికే ప్రతిపక్షం ఉన్నది. నిలదీయకపోతే ఎట్లా కరెక్ట్ అవుతుంది? అట్లాంటి ఇప్పుడు తెలంగాణ ఉద్యమం నడిచింది, నీళ్లు నిధులు నియామకాల కొరకు. సో స్థానికులకే ఉద్యోగాలు అన్నారు. నేనే అడిగాను నా ఇంటర్వ్యూలో, మీరు ఐటీ ఎగుమతులు గణనీయంగా పెరిగాయి కదా, మరి ఇక్కడ స్థానిక ఊర్లకు ఎంతమంది ఉద్యోగాలు వచ్చాయని అడిగాను. ఐటీ రంగంలో నా డేటా లేదని కూడా ఒప్పుకున్నాడు కేటీఆర్. అది అలా చేయలేము కూడా అని అన్నాడు. గుర్గాంలో చేస్తే పెట్టుబడులు వెళ్ళిపోయాయని కూడా అన్నాడు. మేము దానికన్నా పిల్లల్ని ట్రైన్ చేసి ఆ ఉద్యోగాలకు రెడీ చేస్తాం తప్ప లోకల్ వాళ్ళకి ఇవ్వాలంటే సాధ్యం కాదు. అసలు తెలంగాణ బిడ్డలు ఎంతమంది ఉన్నారో ఆ డేటా లేదని కూడా ఒప్పుకున్నాడు. సో అందువల్ల అది కరెక్టే, అది ప్రభుత్వాన్ని మనం తప్పుపట్టలేము. మరి అంతకుముందు అనలేదా తెలంగాణ ఉద్యమంలో మీరు లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తాం, లోకల్గా ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళకే కంపెనీలు ఇక్కడ పెట్టుకోవాలి అనలేదా అంటే అన్నారు. మరి అందువల్ల రాజకీయాల్లో ఎలక్షన్ టైంలో ఆ రెటోరిక్ ఉంటుంది, దాన్ని మనము విత్ ఎ పించ్ ఆఫ్ సాల్ట్ తీసుకోవాలి. అల్టిమేట్గా మనం అడగాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ కొన్ని హామీలు ఇచ్చింది. ప్రతి మహిళ అకౌంట్లో డబ్బులు వేస్తామన్నారు, వేయకపోతే అడగాలి. ఇందులో ఇల్లు కట్టిస్తామన్నారు, కట్టియకపోతే అడగాలి. అలాగే సిలిండర్కు సబ్సిడీకి అమ్ముతామన్నారు, అమ్మకపోతే అడగాలి. పెన్షన్ పెంచుతామన్నారు, పెంచకపోతే అడగాలి. కానీ అడగాల్సిన సమయం ఏది అని నేను అనేది. ఇప్పుడు 9వ తారీఖు అది మీకు 7వ తారీఖు అది ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశాడు, ప్రజావాణి మొదలైంది, అది కూడా ఒక హామీ కదా. సో ఇవాళ 20వ తారీఖు, సో 13 రోజులు అయింది. 13 రోజుల్లో బస్సులలో ప్రయాణం ఆల్రెడీ చేస్తున్నారు. ఆరోగ్యశ్రీ లిమిట్ పెరిగింది, మిగతా 2 అమలు అవుతున్నాయి. ఇక మిగతాయి కూడా 1 month 2 months టైం ఇవ్వండి. అమలు కాకపోతే అప్పుడు గ్యారంటీ మీరు తీయచ్చు కదా. సఫిషియంట్ టైం ఎంత? నేను 1 month అంటున్నా, 1 month కూడా ఇరా. 1 month ఓకే. అరే నాకు నిజంగా తీరే చెప్పండి. మరి నిరుద్యోగపడితే 5 ఏళ్ళు కూడా అమలు కాలే కదా, దాని సంగతి ఏంటి అంటాను. దళితులు 3 ఎకరాలు 10 ఏళ్ళనే అమలు కాలే కదా, దాని సంగతి ఏంటి? అంటే ఇప్పుడు ఏ పార్టీ ప్రభుత్వమైనా, అది కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా, యూ హ్యావ్ టు గివ్ బ్రీతింగ్ స్పేస్ టు ద గవర్నమెంట్ కదా. అసలు వాళ్ళు ఇంకా మంత్రివర్గమే పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు సార్. బ్రీతింగ్ స్పేస్ అనేది ఇవ్వాలి, వాళ్ళకి టైం ఇవ్వాలి. కానీ పార్లమెంట్ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలు ముంచుకొస్తూ ఉన్నాయి ఒక 3-4 నెలల్లో. సో ఖచ్చితంగా ఈ హామీలు అమలు చేస్తే, అమలు దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం వెళితే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. లేదు అంటే దాన్ని పొలిటికల్గా ఒక పొలిటికల్ అస్త్రంగా తీసుకునే అవకాశం ఉంది కదా సార్. అవకాశమే కాదు, హక్కు కూడా ఉంది. హక్కు కూడా ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అవకాశం ఎందుకు? ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్ అయితే 3-4 నెలలు అవుతాయి. అప్పటి వరకు ఏ అమలైనా ఏ అమలు కాలేదో తెలుస్తుంది. అమలయ్యే ప్రక్రియ అన్న కనీసం మొదలైందా లేదా అని తెలుస్తుంది. ఇప్పుడు నా నమ్మకం కౌలుదారులు, వ్యవసాయ కూలీలు వీళ్ళకి ఇవ్వడానికి ఖచ్చితంగా సమయం పడుతుంది. ఈ విడత రైతు బంధువులు సాధ్యం కాదు అది. ఎందుకంటే ఇట్స్ ఎ లాంగ్ ప్రాసెస్. గ్రామ సభలు పెట్టాలి, గ్రామ సభల్లో డిసైడ్ కావాలి ఎవరికి కౌలుకి ఇచ్చామని. సో ఎవరు భూమి లేని వాళ్ళు, ఇదంతా లాంగ్ ప్రాసెస్ కదా. రుణమాఫీ డెఫినెట్గా అమలు చేయొచ్చు. నా ఇంటర్వ్యూలో కూడా రేవంత్ రెడ్డి చెప్పింది ఏంటంటే, నేను అడిగాను కూడా, మరి రుణమాఫీ ఎలా అమలు చేస్తారు, డబ్బులు ఉన్నాయా అని. అంటే ఆయన చెప్పిన స్కీమ్ ఏంటి అంటే, రైతుల రుణాలన్నింటినీ ప్రభుత్వ రుణంగా మార్చేసుకుంటాం. అంటే గవర్నమెంట్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం, కార్పొరేషన్ ఏదైనా పెట్టి దాన్ని ఈఎంఐలుగా మార్చుకుంటాం. మార్చుకొని నెలకింత మేము చెల్లిస్తాం. ఇమీడియట్గా అయితే రైతులు రుణ విముక్తులు అవుతారు అని చెప్పాడు. ఇది నా ఇంటర్వ్యూలో చెప్పారు. రేపు నిజంగానే చేయకపోతే నేను ఆ ఇంటర్వ్యూ ప్లే చేసి అడుగుతాను, వేరే వాళ్ళు ఎందుకు. సో రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పారు కదా, మరి ఏమైంది అని. అయితే అది ఇవ్వాలి అడగాలి అంటే లెట్స్ గివ్ టైం. ఇక ముఖ్యమంత్రి పూర్తిగా క్యాబినెటే కంప్లీట్ చేయలేదు. సో కొన్నిటికి సమయం పడుతుంది. అందులో కాంగ్రెస్ పార్టీ అది మోర్ డెమోక్రటిక్ పార్టీ, అందరినీ కలుపుకొని పోయి చేయాలి. అందరికీ తెలుసు కదా అది. ఓరు అలా అంటే ఓరు ఇలా అంటారు కాంగ్రెస్ పార్టీలో. ఇప్పుడు బీఆర్ఎస్లోనైతే కేసీఆర్ అమలు చేస్తా అంటే, నేను నిరుద్యోగ భృతికి 5,000 ఇస్తా అని కేసీఆర్ డిసైడ్ చేసుకుంటే,
కేటీఆర్ కడియం శ్రీరావు అడ్డుపడతాడా? కానీ కాంగ్రెస్లో అలా ఉండదు. ఒకరు చేద్దామంటే ఇంకోరు అట్లా చేయాలంటారు. సో అందువల్ల కాంగ్రెస్ పార్టీ యొక్క క్యారెక్టర్ అది. అందువల్ల మనకు ఎప్పుడు కూడా ఒక సమయం ఇచ్చి ఆ సమయంలో కూడా పూర్తి కాకపోతే ఖచ్చితంగా నిలదీయాలి. ఇప్పుడు నేను దళితుల 3 ఎకరాలు నిరుద్యోగ భృతి పైన కాంగ్రెస్ వాళ్ళు ఎన్నికల సభలు ఎన్నిసార్లు చెప్పలేదు. ఇవన్నీ అయినాయా? కేజీ పీజీ ఉచిత విద్య ఇవన్నీ ఎందుకు అమలు కాలేదని అడిగారా లేదా? వాళ్ళు అడిగినప్పుడు వీళ్ళని కూడా అడుగుతారు. అడగకుండా ఎందుకుంటారు? ప్రభుత్వంలో ఎవరున్నా నువ్వు చేయాల్సిన పని చేయకపోతే అడగకుండా ఎందుకు ఊరుకుంటారు? రైట్ సార్. ఇక పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది సార్. మొన్న 92 మంది సభ్యుల్ని సస్పెండ్ చేస్తే నిన్న కూడా అదే కంటిన్యూ అయింది. 49 మందిని సస్పెండ్ చేశారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఈ పార్లమెంట్ సభ్యుల సస్పెన్షన్ని ఏ రకంగా చూడాలి? 141 మంది సార్ మొత్తం. ఇక పార్లమెంట్లో అసలు ప్రతిపక్షాన్ని బ్యాన్ చేయడం మంచిది. ఎందుకు ఈ ప్రతిపక్షం నిషేధిస్తే అయిపోతుంది. ఇవాళ ఎందుకు పంపించారన్నది మనకు అర్థం కావాలంటే ప్రతిపక్షాలు లేని సభలో ఏ బిల్లులు పాస్ అవుతున్నాయో చూస్తే అర్థమవుతుంది క్లియర్గా. ఇప్పుడు క్రిమినల్ లాస్ బిల్స్ పాస్ చేయించుకుంటున్నారు అంటే ప్రతిపక్షం లేని సమయంలో అత్యంత కీలకమైన వివాదాస్పదమైన బిల్లులన్నీ పాస్ చేయించుకోవాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇది ఏ ప్రజాస్వామ్యం అంగీకరిస్తుంది? ప్రతిపక్షాలు అనైతికంగా ప్రవర్తించారు, అందువల్ల వాళ్ళని సస్పెండ్ చేశామంటున్నారు. సో మీకు 3 ఉదాహరణలు చెప్తాను. అనైతికంగా ప్రవర్తన కాదా మీరే చెప్పండి. ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, ఆమె బీజేపీ ఎంపీ, మహాత్మా గాంధీ జాతిపితను చంపిన నాథురామ్ గాడ్సేను పార్లమెంట్ సాక్షిగా దేశభక్తులను కొనియాడారు. ఇది అంగీకరించుదామా? ఈ దేశం అంగీకరిస్తుందా? నువ్వు బయట పొలిటికల్ ర్యాలీలో మాట్లాడుకో, పార్లమెంట్ సభ్యురాలు కదా, ఒక రాజకీయ పార్టీ వైఖరి తీసుకుంటే నాకు అభ్యంతరం లేదు. కానీ మరి నాథురామ్ గాడ్సే దేశభక్తుడైతే గాంధీ దేశద్రోహి అవుతాడు కదా. మరి అది పార్లమెంట్ సాక్షిగా. దీనికి సాక్షాత్తు నరేంద్ర మోడీ చెప్పాడు, నేను దీన్ని క్షమించలేను ఈ మాటల్ని అన్నాడు. మరి ప్రధానమంత్రి క్షమించలేను, ఆ లేని మాటలన్న ఎంపీని సస్పెండ్ చేయాలా లేదా? రెండో ఉదాహరణ చెప్తాను. రమేష్ బిధూరి కాంగ్రెస్ ఎంపీ తోటి ఎంపీ అయిన దానిష్ అలీని చాలా అభ్యంతరకరమైన భాషలో, అది ఒక మత ఉన్మాదంతో కూడిన భాషలో పార్లమెంట్లో వ్యాఖ్యానించారు. దానికి బీజేపీ కూడా ఖండించింది, ప్రభుత్వం కూడా అంగీకరించలేదు. మరి ప్రభుత్వమే అంగీకరించని మాటలన్న సదరు సభ్యుని సస్పెండ్ చేశారా లేదా? ఇప్పటివరకు చేయలేదు. అది అనైతిక ప్రవర్తన కాదా? నీ తోటి సభ్యున్ని మతోన్మాదంతో కూడిన వ్యాఖ్యలు చేస్తే దాన్ని మించిన అనెథికల్ బిహేవియర్ ఇంకేదైనా ఉంటుందా? సో మరి దానికి ప్రభుత్వం కూడా ఖండించింది కదా. అది రైట్ అండ్ డిఫెండ్ చేసుకోలేదు ప్రభుత్వం కూడా, బీజేపీ కూడా డిఫెండ్ చేసుకోలేదు. మరి బీజేపీ కూడా డిఫెండ్ చేసుకోలేని అనైతిక వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ రమేష్ బిధూరిని ఎందుకు సస్పెండ్ చేయలేదు? ఇక మనందరికీ తెలుసు రెస్లర్స్ ఫెడరేషన్ బ్రిజ్భూషణ్, ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని దేశం గర్వించదగ్గ మెడలిస్టులు, ఒలింపిక్ మెడలిస్టులతో సహా క్రీడాకారులందరూ రోడ్డు మీదకి వచ్చారు. నీరజ్ చోప్రా, అభినవ్ బింద్రా లాంటి వాళ్ళు మద్దతు పలికారు. మరి ఇప్పటి వరకు ఆ ఎంపీ 6 సార్లు బీజేపీ ఎంపీ ఇప్పటికి కూడా ఉన్నాడు కదా. మరి ఇది ఆయన ప్రవర్తన పైన ఎక్కడైనా పార్లమెంట్లో సదరు సభ్యుడు ఎథిక్స్ కమిటీ మరి ఇంత అనెథికల్ కంప్లైంట్లు వచ్చాయి, విచారణ అయినా సరిగా జరుపుతున్నారా? మీరు ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తానంటే కూడా సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది. సుప్రీంకోర్టుకు పోతే తప్ప ఎఫ్ఐఆర్ దాఖలు చేయలే. ఇలా మీకు ఎన్ని ఉదాహరణలు చెప్పచ్చు. మరి 4వది, అసలు ఈ ఎంపీలందరూ ఎందుకో అల్లరి చేస్తున్నారు? వాళ్ళు అల్లరి చేస్తున్న దేనికి? పార్లమెంటు పైన భద్రతకు ప్రమాదం ఏర్పడింది, దానిపైన చర్చించండి అని అడుగుతున్నారు. వాళ్ళు ఇంకేమైనా అడుగుతున్నారా? సో విచిత్రం ఏంటంటే, పోనీయండి, ఆ ప్రభుత్వం చర్చకు ఒప్పుకోవడం లేదు కనుక వాళ్ళు అల్లరి చేస్తే వాళ్ళు సస్పెండ్ చేశారు. ఆ పార్లమెంటు లోపలికి దూకిన వ్యక్తికి పాస్ ఇచ్చింది బీజేపీ ఎంపీ. మరి ఆయనది బిహేవియర్ యాక్సెప్టబులా? ఒకవేళ అల్లరి చేయడమే తప్పైతే ఒక లోపలికి దూరే ఆగంతకునికి పాస్ ఎలా ఇచ్చామన్న క్వశ్చన్ వస్తుందా లేదా? అఫ్కోర్స్ పాసులు ఇచ్చేటప్పుడు ప్రతి వ్యక్తిని పార్లమెంట్ సభ్యుడు తెలుసుకోవడం కష్టం. నేనేం బీజేపీ ఎంపీ తప్పు పెట్టడం లేదు. ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేసినప్పుడు ఈ ప్రశ్న వస్తుంది. లేకపోతే బీజేపీ ఎంపీని మనం ఆ విషయాన్ని తప్పు పట్టకూడదు.
కానీ ఒక ఆగంతకునికి పాస్ ఇచ్చి లోక్సభలో దూకితే ఆ వ్యక్తి ఆ పాస్ ఇచ్చిన ఎంపీని ప్రశ్నించరు. దీనిపైన చర్చ జరపండి అన్న ఎంపీలను సస్పెండ్ చేస్తారు ఎక్కడన్నా? ఇదిగో చెప్పండి. తర్వాత మీకు అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ల స్టేట్మెంట్లు, డిస్రప్టింగ్ పార్లమెంట్ ఈజ్ ఆల్సో ఏ ఫార్మ్ ఆఫ్ ప్రొటెస్ట్. డిస్రప్టింగ్ పార్లమెంట్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ. సుష్మా స్వరాజ్ అంటే పార్లమెంటు కార్యకలాపాలను అడ్డుకోవడం కూడా ప్రజాస్వామ్యంలో ఒక నిరసన రూపము. ప్రభుత్వం స్పందించినప్పుడు నిరసన తెలిపే పద్ధతుల్లో ఇదొక పద్ధతి అని ఇద్దరు గొప్ప పార్లమెంటేరియన్లు, మామూలు పార్లమెంటరీగా అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, దేశం గర్వించదగ్గ పార్లమెంటేరియన్లు, మరి వాళ్ళే చెప్పారు కదా, మరి అప్పుడు సస్పెండ్ చేశారా వీళ్ళను? అందువల్ల ఇలా ఎంపీలను 141 మంది ఎంపీలను సస్పెండ్ చేస్తే అది కూడా వాళ్ళు ఏమడుగుతున్నారు? ఏమి నరేంద్ర మోడీ పైన వ్యక్తిగత ఆరోపణ చేశారా? లేదు కదా. వాళ్ళు ఏం చేశారు? అయ్యా పార్లమెంటు భద్రతకు ప్రమాదం ఏర్పడింది, ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు ఆగంతకులు లోపలికి వెళ్ళి గ్యాస్ కూడా రిలీజ్ చేయగలిగితే రేపు అది పాయిజనస్ గ్యాస్ అయితే ఏంటి పరిస్థితి? రేపు అది పేలుడు పదార్థం అయితే పార్లమెంట్ సభ్యుల భద్రత ప్రమాదం ఏంటి? దేశంలో ఒక చిన్న లా అండ్ ఆర్డర్ ఘటన జరిగితేనే శాసనసభలో పార్లమెంట్లో చర్చిస్తాం. ఇప్పుడు తెలంగాణలో ఎక్కడన్నా అనుకోని ఇన్సిడెంట్ జరిగింది, బీజేపీ చర్చించకుంటుందా? చర్చ ఎందుకు? మేము విచారణకు ఆదేశించాం కదా అని రేవంత్ రెడ్డి అంటే ఒప్పుకుంటారా? విచారణకు ఆదేశించడం వేరు, పార్లమెంట్లో డిబేట్ చేయడం వేరు. వాళ్ళు ఏమంటున్నారు? అమిత్ షా నచ్చో స్టేట్మెంట్ ఇవ్వమంటున్నారు అంతే. అంటే వీళ్ళు ఏమంటారు? మీ విచారణ ఉన్నప్పుడు ఎలా చెప్తామని అదే చెప్పండి. పార్లమెంట్కి వచ్చి దీనిపైన విచారణకు ఆదేశించాం, విచారణ జరుగుతోంది, ఏదైతే చెప్పగలుగుతారో అదే చెప్పండి. దేశంలో విచారణకు జరుగుతున్న అనేక అంశాలపైన పార్లమెంట్ చర్చిస్తలేదా? ప్రపంచంలో చాలా అంశాలు విచారణలో ఉంటాయి, పార్లమెంట్ డిబేట్ చేయకుండా ఉంటుందా? ఆ పరిమితుల్లోనే డిబేట్ చేస్తుంది. అందువల్ల పార్లమెంటు భద్రతకే ప్రమాదం ఏర్పడితే, చర్చించే హక్కు పార్లమెంట్ సభ్యులకు లేకపోతే ఇంకా ఎవరికి ఏ హక్కులు ఉంటాయి మీరు దేశంలో? రైట్ సార్. ఇంకొక మాట కూడా అన్నారు సార్ మోదీ, పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనకు విపక్షాల పరోక్ష మద్దతు అని చెప్పి, విపక్షాలే పరోక్షంగా మద్దతు ఇచ్చాయని చెప్పి. సో వీళ్ళు సస్పెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఒక మాక్ పార్లమెంట్ నిర్వహించారు సార్. ఆ సందర్భంగా రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ను అనుకరిస్తూ కొంతమంది వెకిలిగా చేశారట. దాన్ని భారతీయ జనతా పార్టీ అండ్ రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ కూడా అపోజ్ చేస్తూ ఉన్నారు, విమర్శలు చేస్తూ ఉన్నారు. అలా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి. పార్లమెంట్ బయట కదా, బయట సార్, అది పార్లమెంట్ బయట ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు. పార్లమెంట్ లోపల ఖచ్చితంగా సభాపతిని గౌరవించాలి, అనుమానమే లేదు. పార్లమెంట్ బయట రాజకీయపరమైన అంశం, అది రైటా అంటే ఎవరిని వెకిలి చేయకూడదు, ఎవరిని అవమానించకూడదు. అది 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 ప్రిన్సిపల్. కానీ అన్పార్లమెంటరీ కాదు, అది అన్పార్లమెంటరీ వేరు. అది సరైన పద్ధత కాదా? ఇవాళ రాజకీయాలలో ఇష్టమైనట్టు తిట్టుకుంటున్నారు కదా. సో దానికన్నా ఇంకా ఇదేమీ ఎక్కువ కాదు కదా. అనుకరించడం అనేది అది మాక్. ఇప్పుడు మాక్లో ఎవరైనా అనుకరిస్తారు, మిమిక్రీ అనుకరించరా? మిమిక్రీ మాక్లో చేసే పని అది అనుకరించడమే. సో అందులో సభాపతి స్టైల్లో ఒకరు మాట్లాడతారు. ఇప్పుడు మన దగ్గర రాజకీయ నాయకులను అనుకరించారు, సినిమాలలో స్పీకర్ను అనుకరిస్తారు కదా. సో అనుకరించడం అనేది మీకు ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ సినిమాలలో వాయిస్ కూడా సేమ్ ఉంటుంది కదా. మీకు చంద్రబాబు నాయుడు వాయిస్లో మాట్లాడడం ఇవన్నీ మనం చూడలేదా? సినిమాలు మరి సెన్సార్ సర్టిఫికేట్ ఆపిందా? కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది కదా సెన్సార్ బోర్డు. రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో రాజకీయ నాయకుల వాయిస్లో మాట్లాడుతుంటారు, అందరికీ అర్థమవుతుంది పలానా నాయకుడని. మరి దానికి కేంద్ర సెన్సార్ బోర్డు ఎందుకు ఆపుతలేదు? అంటే సినిమా ప్రదర్శనలో హక్కు ఉన్నప్పుడు ఓ ప్రొటెస్ట్లో హక్కు ఉండదా? సరైనది కాదు అని అనొచ్చు, తప్పలేదు. కానీ అన్పార్లమెంటరీ కాదు, బికాజ్ ఇట్ ఇస్ నాట్ ఇన్ పార్లమెంట్. ఇన్ పార్లమెంట్ కానప్పుడు అది అన్పార్లమెంటరీ కాదు కదా. ఇన్ పార్లమెంటే జరుగుతూ ఉన్నప్పుడు బయట జరగడం తప్ప అచ్చడమే ఉంది. ఇక ఒకవైపు ఎంపీల సస్పెన్షన్ల పర్వం అయినా ప్రధానమంత్రి స్థాయిలో ఒక బేస్లెస్ ఆరోపణ, అంటే పార్లమెంట్ లోపలికి వచ్చిన వారిని ప్రతిపక్షాలు సమర్థించడం అంటే అసలు ముందు ఎలా వచ్చారనే క్వశ్చన్ అడుగుతుంటే, ఓకే ప్రతిపక్షాలే పంపించానుకున్నాం, మీ పార్టీ ఎంపీ ఎందుకు ప్రత్యక్ష మద్దతు ఇచ్చాడు కదా ఆగంతకుడికి. ఆగంతకుడికి పాస్ ఇచ్చింది ఎవరు? బీజేపీ ఎంపీ కదా. ఒకవేళ నిజంగానే ప్రతిపక్ష ఎంపీ ఆ పాస్తో వాడు పోయి ఉంటే
ఇవాళ మామూలుగా ఉండేది కాదు బీజేపీ వాళ్ళ హడావుడి. అవును సార్. సో వాళ్ళ పార్టీ ఎంపీ వేయాలి కనుక మాట్లాడలేకపోతున్నారు. మరి ఎవరు సమర్థించినట్టు? ప్రతిపక్షాలందరినీ దేశద్రోహులుగా చిత్రీకరిస్తే భారతదేశ గౌరవం పోతుంది. మన బీజేపీకి అర్థం కావాల్సింది ఏంటంటే రాజకీయ కారణాల రీత్యైనా ఈ దేశ ప్రతిపక్షాన్ని దేశద్రోహులుగా మీరు చెప్పితే గౌరవం పోయేది ప్రతిపక్షానికి కాదు, గౌరవం పోయేది దేశానికి. భారతదేశంలో పార్లమెంట్లోనే సగం సభ్యులు దేశద్రోహులు. ఇది మనకు గౌరవం తెస్తుందో ఈ దేశానికి? మనం రాజకీయంగా వ్యతిరేకించవచ్చు, రాజకీయంగా ప్రశ్నించుకోవచ్చు, విమర్శించుకోవచ్చు. కానీ దేశ రాజకీయ వ్యవస్థనే దేశద్రోహ వ్యవస్థగా ఒక ప్రధానమంత్రి అంటే మనకు పాకిస్తాన్కు తేడా ఏంటి? పాకిస్తాన్లో ఇప్పుడు ఇమ్రాన్ ఖాన్ను ప్రధానమంత్రి అంటాడు, ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అంటాడు. మన పాకిస్తాన్ ఆదర్శమా? రేపు నరేంద్ర మోడీని దేశద్రోహి అన్నా కూడా నేను అంగీకరించను. ఎందుకంటే ఎవరు నరేంద్ర మోడీ దేశద్రోహి కాదు, రాహుల్ గాంధీ దేశద్రోహి కాదు, ఎవరు కూడా మీకు దేశద్రోహులు కాదు. వీళ్ళంతా రాజకీయంగా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఈ దేశం ఎలా అభివృద్ధి కావాలి అనే అంశం పైన భిన్నమైన ఆలోచన ఉండొచ్చు. కానీ నరేంద్ర మోడీయో, అమిత్ షాలో, రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సీతారాం యేచూరి లేదా డిఎంకే నాయకులు, తృణమూల్ నాయకులు, మమతా బెనర్జీ, స్టాలిన్, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్, కేటీఆర్, రేవంత్ రెడ్డి వీళ్ళు ఎవరిని దేశద్రోహులన్నా కూడా మనం అంగీకరించకూడదు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా దేశం కోసం, దేశం బాగు కోసం ఆలోచించేవారే. అందులో వాళ్ళ పద్ధతులు వేరుండొచ్చు, అభిప్రాయాలు వేరుండొచ్చు, మనం భిన్నమైన ఉండొచ్చు. కానీ దేశద్రోహి అనడం అన్యాయం. అది నిజంగానే ప్రతిపక్షాలు సమర్థిస్తే వాళ్ళపైన కేసు పెట్టండి. పార్లమెంటులోకి వచ్చిన ఆగంతకులకు మద్దతు ఇస్తే వాళ్ళ మీద మీరు ఎందుకు కేసు పెడతలేరు? ప్రధానమంత్రి, ప్రైమ్ మినిస్టర్కి అలవాటు. ఇప్పుడు గుజరాత్లో ప్రచార సమయంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, మాజీ సైన్యాధిపతి ముగ్గురు కలిసి తనను చంపడానికి కుట్ర చేశారని మాట్లాడాడు ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో. తర్వాత అది తప్పని వాళ్ళే ఒప్పుకున్నారు పార్లమెంట్లో. అలాంటిది ఏం లేదు, మాకు మన్మోహన్ సింగ్ పట్ల గౌరవం ఉంది అన్నారు. కానీ గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఇది ఒక ప్రధానమైన అంశం. అందువల్ల ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో హుందాతనం ఉండాలి. నువ్వు ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో నేను ప్రతిపక్షాలందరూ దేశద్రోహులుగా చిత్రీకరిస్తే మరి ఆ దేశద్రోహులు ఎందుకు పార్లమెంట్లో ఉన్నారని పాకిస్తాన్ వాడు అడిగితే ఏం సమాధానం చెప్పుకుంటాం? రైట్ సార్. ఇది దేశ ప్రతిష్టకు సంబంధించిన అంశం కూడా కదా సార్? ఎందుకంటే అనుమానం లేదు కదా, దేశ గౌరవం దెబ్బతింటుంది కదా. ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా కూడా దీన్ని హైలైట్ చేసింది సార్. బీబీసీలో వార్త వచ్చింది దీనికి సంబంధించి. అనుమానం ఇప్పుడు దేశ పార్లమెంట్లో దేశద్రోహులు ఉన్నారంటే అది భారతదేశ గౌరవాన్ని పెంచుతుందా తగ్గిస్తుందా? అదే పాకిస్తాన్లో జరిగితే మన వాళ్ళు ఏ రకంగా ట్రోల్ చేస్తారు సార్ పాకిస్తాన్ పార్లమెంట్ని? ఆ రకంగానే ఇప్పుడు మన దేశంలో, మన దేశ పార్లమెంట్లో ఇటువంటి ఘటన జరగడాన్ని ఖచ్చితంగా మన ప్రత్యర్థి దేశాలు కూడా ఘటన జరగడం దేశ సామర్థ్యాన్ని ప్రశ్నించింది. అంటే పార్లమెంట్నే కాపాడుకోలేని దేశంగా దీన్ని చిత్రీకరించే ప్రమాదం ఉంటుంది. అందుకే పార్లమెంట్ సభ్యులు చర్చ నడుపుతున్నారు. పార్లమెంటు కనీసం రేపు శత్రు దేశాలు ఏమంటాయి, మీదేం డెమోక్రసీ అయ్యా, మీ పార్లమెంటులోనే భద్రత లేకపోతే మీరే చర్చించుకోలేరు అంటే ఇది మీకేమల్లి మా ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుకుంటారే, పార్లమెంటు సభ్యులకు పార్లమెంటు భద్రత గురించి పార్లమెంట్లో చర్చించే హక్కు లేదంటే ఎవరికి హక్కు ఉంటుంది ఈ దేశంలో? కామన్ సెన్స్ కదా ఇది. పార్లమెంటు భద్రత గురించి పార్లమెంట్ సభ్యులు చర్చిద్దామంటాను, అంతగా ఏమంటలేరు. ఇదేమీ ఇప్పటికిప్పుడు ఎవరు కంక్లూజన్ తీయడం లేదు. చర్చిద్దామంటే మేము చర్చకు అంగీకరించామంటున్నారు. అయ్యా మణిపూర్ గురించి చర్చిద్దాం అంటే 50 రోజుల దాకా సభ జరగలేదు. ప్రైమ్ మినిస్టర్ని ఒక్కసారి వచ్చి మణిపూర్ పైన ఒక 3 మాటలు మాట్లాడండి అన్నారు. మాట్లాడమన్నాడు ప్రైమ్ మినిస్టర్. అవిశ్వాస తీర్మానం పెడితే తప్ప మణిపూర్ గురించి మోడీ మాట్లాడలే. ఇప్పటికీ మణిపూర్ పోలే మోడీ. క్రికెట్ చూడడానికి వెళ్ళారు, వరల్డ్ కప్ క్రికెట్కి వెళ్ళి ఓడిపోయిన భారత టీంకు స్వాంతన కల్పించారు. కానీ వేలాదిగా చనిపోవడము జరిగిన, వందలాది మందికి అనేక రకాల అత్యాచారాలు జరిగితే అది బిరేన్ సింగ్ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు. ఒక్క ఇన్సిడెంట్ కాదు, ఇలాంటి రేపులు అనేక జరుగుతున్నాయి ఇక్కడ అని. మరి అక్కడ మణిపూర్కి వెళ్ళి ప్రజలకు స్వాంతన కలపాలి కదా. ఒక ఇండియన్ క్రికెట్ టీం ఓడిపోతే ఆ టీంకి వెళ్ళి స్వాంతన పనికి వాళ్లకు కాన్ఫిడెన్స్ ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్ అందరూ మెచ్చుకున్నారు కదా అని.
బీజేపీ పెద్ద ఎత్తున చూడు ప్రైమ్ మినిస్టర్ జస్టర్ చూడు అది ఇందిరాగాంధీతో పోల్చారు కూడా. ఇందిరాగాంధీ ఏదో మ్యాచ్కి వెళ్ళి ఓడిపోతే ఆమె వెళ్ళిపోయినారు. చూడు మోడీ గొప్పతనం చూడు, క్రికెట్ ప్లేయర్లకు ధైర్యం చెప్పాడని. అయ్యా మణిపూర్ ప్రజలకు ధైర్యం చెప్పరా? క్రికెట్ ప్లేయర్లకు ధైర్యం చెప్పిన ప్రైమ్ మినిస్టరు ఈ దేశంలో ఒక రాష్ట్ర ప్రజలకు మహిళలకు ధైర్యం చెప్పే పని ఎందుకు చేయరు? ఇప్పటివరకు మణిపూర్ పోలే కదా, దానికి ఆన్సర్ ఉండాలి కదా. రైట్ సార్. ఇక ఒకవైపు పార్లమెంట్లో విపక్ష ఎంపీల సస్పెన్షన్ల పర్వం కొనసాగుతూ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎంపీల్ని హైదరాబాద్కి వచ్చేయండి, హైదరాబాద్లో అందుబాటులో ఉండండి అని చెప్పి కేసీఆర్ ఆదేశించారట సార్. వాళ్ళందరూ కూడా హైదరాబాద్ వచ్చేసారు ఆల్రెడీ. సో ఏంటి దీనిలో ఉన్న వ్యూహం ఏదైనా ఉంటుందా? అంటే ఇప్పటికిప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో ఎంపీలు రమ్మన్నాడంటే బహుశా వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు ఒక ప్రిపరేషన్ అయి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్లో తెలంగాణకు సంబంధించిన ఇష్యూస్ రైజ్ చేసి సాధించేది ఏమీ ఇప్పుడైతే లేదు. అందులో అధికారంలో కూడా లేదు. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు అంటే పోనీయండి, అది కూడా పార్లమెంట్ సమావేశాలకు ముందు చేస్తారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న మధ్యలో ఎంపీలు పిలువరు. సో అందువల్ల డెఫినెట్గా పొలిటికల్ కాజ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ను ప్రకటించింది పార్లమెంట్ సీట్లకు. త్వరలో సంక్రాంతి వరకు ఈవెన్ అభ్యర్థులు కూడా ఖరారు చేస్తామంటుంది. ఎందుకంటే చాలా ముందుగానే పార్లమెంట్ అభ్యర్థుల్ని ఖరారు చేస్తామంటుంది. ఎందుకంటే అసెంబ్లీకి ఉన్నంతగా పోటీ పార్లమెంట్కి ఉండదు. అందువల్ల ఆ రకమైన ప్రయత్నం కూడా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ కూడా దాదాపు కసరత్తు మొదలుపెట్టింది పార్లమెంట్ కోసం. సో కాంగ్రెస్ బీజేపీలో ఆల్రెడీ పార్లమెంటు పోటీకి కసరత్తు మొదలుపెట్టింది. అందువల్ల బీఆర్ఎస్ కూడా ఆ పార్లమెంట్ కసరత్తులో భాగంగా వీళ్ళని పిలిపించి ఉండవాలి. ఎందుకంటే వేరే రీజన్ ఏమీ మనకి ఇవ్వలేదు కనుక. అంటే ఇందులో ఎవరికి టికెట్లు ఇస్తారా ఇవ్వరా, ఇందులో కొత్త వాళ్ళని పెడతారా. సో అందువల్ల లోక్సభ సభ్యులు 9 మంది ఉన్నారు. సో ఈ 9 మందిలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచాడు. సో 8 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. సో వీరికి మళ్ళీ టికెట్లు ఇస్తారా, ఈయనప్పుడు వేరే వాళ్ళని పెడతారా. సో పార్లమెంటుకు వ్యూహం ఏంటి అనేది బహుశా చర్చించడానికి అయి ఉండాలి. ఇంకా వేరే రీజన్ ఏం కనబడతలేదు కనుక. ఎందుకంటే అసెంబ్లీ సభ్యుల్ని పిలిపించారంటే అసెంబ్లీలో వ్యూహాలు, అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి అనే దానికి ఆలోచించినట్టుంటారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా హుటాహుటిన ఎంపీలందరినీ తిరిగి రమ్మంటే ఇట్ ఈస్ సర్టన్లీ సంథింగ్ రిలేటెడ్ టు లోక్సభ ఎలక్షన్స్. రైట్ సార్. ఇక ఇండియా కూటమి భేటీ జరిగింది సార్. దీనిలో మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు పేరును ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలి అని చెప్పి మమతా బెనర్జీ అండ్ కేజ్రీవాల్ ప్రతిపాదిస్తే దాన్ని నితీష్ అండ్ లాలు అపోజ్ చేశారట, వాకౌట్ కూడా చేశారట. సో ఎన్నికలకు ముందే ఇటువంటి లుకలుకల్ని ఏ రకంగా చూడాలి సార్? అంటే మల్లికార్జున్ ఖర్గేనే అంగీకరించలేదు, వాళ్ళు ఇంకెవరో వాకౌట్ చేయడం తర్వాత సంగతి కదా. ఖర్గేనే అది ఎన్నికల తర్వాత చూసుకుందాం, ఎన్నికలకు ముందు ఈ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనే చర్చ అనవసరమని. ఎందుకంటే మమతా బెనర్జీ లక్ష్యం ఏంటంటే రాహుల్ గాంధీని సైడ్ లైన్ చేయడానికి. సో మల్లికార్జున్ ఖర్గే ప్రైమ్ మినిస్టర్ కావాలా వద్దా అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం, మమతా బెనర్జీ నిర్ణయం కాదు కదా. సో డెమోక్రటిక్ స్పిరిట్ ఏంటి, ఇండియా కూటమిలో ఏ పార్టీకి ఎక్కువ మంది ఎంపీలు ఉంటే ఆ పార్టీ నాయకుడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. ఆ పార్టీ ఏ నాయకుడిని ఎన్నుకుంటే ఆ నాయకుడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు. లేదు ఆ నాయకుడు గనక ఇతర భాగస్వామ్య పక్షాలకు యాక్సెప్టబుల్ కాకపోతే భాగస్వామ్య పక్షాలు ఖచ్చితంగా చెప్పచ్చు, మాకు మీరు ఈ నాయకుడిని ఎన్నుకుంటే మేము సపోర్ట్ చేయము అన్నప్పుడు ఆ పార్టీ ఇంకో నాయకుడిని ఎన్నుకుంటుంది. ఇది డెమోక్రటిక్ ప్రాసెస్. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని ప్రధానమంత్రి అభ్యర్థిగా తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపాదిస్తే ఎట్లా? సో తృణమూల్ కాంగ్రెస్ డిసిషన్ అది కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కదా. అది మల్లికార్జున్ ఖర్గే మీద ప్రేమ కన్నా రాహుల్ గాంధీని అటాక్ చేసేటువంటి లక్ష్యంతో చేసే పనిది. సో దానికి పొలిటికల్ సిగ్నిఫికెన్స్ ఏముంటుంది? అందువల్ల ఇండియా కూటమిలో లుకలుక్కలు అందామా పక్కపక్కలు అందామా 26 పార్టీలు కలిసినప్పుడు ఇంతకన్నా భిన్నంగా ఉంటాయా? ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు పెట్టుకున్నాయి, చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ల మధ్య బ్రహ్మాండమైన స్నేహం ఉంది. ఇవాళ లోకేష్ మీటింగ్ కూడా ఇద్దరు కలిసి వెళ్తున్నారు. కానీ జక్కంపేటలో ఏమైంది? టీడీపీ జనసేన నాయకుల మధ్య ఘర్షణ చూడలేదా మనం? సో అందువల్ల 2 పార్టీలు పొత్తు పెట్టుకున్నప్పుడు అనివార్యంగా వస్తుంది. సేమ్ పార్టీలోనే జరుగుతుంది కదా.
ఇప్పుడు బీజేపీలో బండి సంజయ్కి వ్యతిరేకంగా ఎంత పెద్ద క్యాంపెయిన్ నడిచింది. చివరకు బండి సంజయ్ ఉద్యోగం పోయేలా చూశారా లేదా? దాని బీజేపీ నష్టపోయిందా లేదా? ఇప్పుడు కూడా జరుగుతుంది కదా. కరీంనగర్ నుంచి బండి సంజయ్ని కాకుండా ఇంకెవరో పోటీ చేస్తారని చర్చ కూడా నడుస్తుంది కదా. సో ఒకే పార్టీలోనే ఇప్పటికీ బీజేపీ శాసనసభాపక్ష నేత ఎన్నుకోవడం కూడా బీజేపీ తలనొప్పిగా మారుతోంది కదా. సో అందువల్ల ఒకే పార్టీలోనే ఎవరు శాసనసభాపక్ష నేత, ఎవరు ముఖ్యమంత్రి అనే విషయంలో భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి, పుల్స్ అండ్ ప్రెషర్స్ ఉంటాయి. అలా 2 పార్టీలు కలిస్తే ఇంకెక్కువ ఉంటాయి. 26 పార్టీలు కలిసినప్పుడు ఉండవా? సో అందువల్ల 26 పార్టీలు కలిస్తే అనివార్యంగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉంటుంది. కానీ అల్టిమేట్గా కామన్ పొలిటికల్ ఇంట్రెస్ట్ కలుస్తారు. ఇప్పుడు టీడీపీ జనసేన కార్యకర్తల మధ్య, నాయకుల మధ్య డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ కామన్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఏంటి? కామన్ పొలిటికల్ ఇంట్రెస్ట్ వైసీపీలో ఓడించడం. అందుకొరకు వీటిని అధిగమిస్తారు. ఇప్పుడు ఇండియా కూటమి కూడా చేయాల్సిన పనిది. ఈ డిఫరెన్సెస్ అనేది అనివార్యంగా ఉంటాయి. అందువల్ల ఏరియాస్ ఆఫ్ అగ్రిమెంట్ ఐడెంటిఫై చేయాలి, డిఫరెన్సెస్ మీద కాదు. ఎన్నికలు అయ్యాక నిజంగానే ఎన్డీఏ కన్నా ఇండియా కూడా ఎక్కువ సీట్లు వస్తే అప్పుడు చర్చ ప్రవేశం. అందుకే ఖర్గే చాలా మచ్యూర్డ్గా రెస్పాండ్ అయ్యాడు. మొదలు ఎన్నికల్లో గెలుతాను, తర్వాత అని. ఎన్నికల్లోనే గెలవక ముందు నీవు ప్రైమ్ మినిస్టర్ ఎవరు అని మాట్లాడితే, సో ఐఏఎస్ ఎగ్జామ్ రాస్తున్న సమయంలోనే నేను కలెక్టర్గా ఏ కోట్ వేసుకొని పోవాలి, సో ఎలాంటి సీటు పెట్టుకోవాలి, సో ఏ టైంకి వెళ్ళాలి అని ఎవరైనా చర్చిస్తే వాళ్ళు ఏమన్నా మనం. కానీ మోదీ చెప్తున్నారు కదా సార్, పదే నేనే నెక్స్ట్ పిఎం, 3వసారి నేనే అవుతా, హ్యాట్రిక్ కొడతానని చెప్పేసి. మరి ఇండియా కూటమికి మీ ప్రధాని అభ్యర్థి ఎవరో కూడా చెప్పలేకపోతూ ఉన్నారు అని చెప్పి బీజేపీ తెలంగాణలో ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పారా? ఇక్కడ చెప్పలేదు. కానీ మరి ఏం మాట్లాడి అసలు ప్రధానమంత్రి అభ్యర్థిని చెప్పి ఎలక్షన్లు పోతారా పార్లమెంటరీ డెమోక్రసీలో? అసలు మధ్యప్రదేశ్లో ముఖ్యమంత్రి అభ్యర్థి బీజేపీ చెప్పిందా? రాజస్థాన్లో ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పిందా? ఛత్తీస్గఢ్లో చెప్పిందా? తెలంగాణలో చెప్పిందా? చెప్పలేదు. మరి ముఖ్యమంత్రి అభ్యర్థికి చెప్పినప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థి అడిగే హక్కు ఉంటుందా? సార్ అక్కడ చెప్పేస్తున్నారు కదా ఆల్రెడీ. అరే మోదీ చెప్పేస్తున్నారు కదా. ఎక్కడ? మోదీ అన్నారు కదా సార్ రీసెంట్గా చాలా సందర్భాలు. ప్రధానమంత్రి అభ్యర్థికి అయితే మన ముఖ్యమంత్రి అభ్యర్థి ఎందుకు చెప్తలేరండి? దానికి ఆన్సర్ ఉండాలి కదా. బీజేపీ వాళ్ళు చెప్పాలి. మీరు ముఖ్యమంత్రి అభ్యర్థిగానోమో మీరు ఎవరో చెప్పరు, మీ ప్రత్యర్థులు ప్రైమ్ మినిస్టర్ ఎవరో చెప్పమంటున్నారు. మీరు వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ చెప్పడానికి అడిగే హక్కు ఎప్పుడు వస్తుంది? నీకు ముఖ్యమంత్రి అభ్యర్థి చెప్పడం లేదు కదా. సో పోనీ ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించి మీరు ఎలక్షన్లో పోతే చూడు, ఇంకో వాళ్ళు సీఎంలో ప్రకటించారు, పిఎంలో ప్రకటిస్తున్నారు, మీరు ప్రకటించడం లేదు అని. అందువల్ల అసలు ఈవెన్ ఇన్కంబెంట్ చీఫ్ మినిస్టర్ శివరాజ్ సింగ్ చౌహాన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆయనను పెడతారా లేదా కూడా చెప్పలేదు కదా. అస్సాంలో సర్వానంద్ సోనోవాల్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన నాయకత్వంలో ఎన్నికలకు పోతున్నావా లేదో చెప్పలేదు కదా. మరి అప్పుడు ఏమన్నారు? మా పార్టీ గెలిచిన ఎమ్మెల్యేలు డిసైడ్ చేసుకుంటారు, హైకమాండ్ డిసైడ్ చేస్తున్నారు. మరి ఇండియా కూటమికి ప్రైమ్ మినిస్టర్ ఎవరో ఎందుకు చెప్పాలి ముందు? మీరు ముఖ్యమంత్రి ఎవరో చెప్పండి. రైట్ సార్. ఇక యువగడం పాదయాత్ర ముగిసింది సార్. ఇవాళ విజయోత్సవ సభ కూడా జరగబోతోంది. ఈ సభకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా హాజరవుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ హాజరవుతారా లేదా అనే దాని మీద నిన్న ఈవినింగ్ వరకు కూడా సస్పెన్స్ కొనసాగింది. కానీ ఫైనల్గా పవన్ కళ్యాణ్ ఈ సభకు హాజరవడానికి డిసైడ్ చేసుకున్నారు. ఈ సందర్భంగా నారా లోకేష్ యువగణం పూర్తి చేశారు కాబట్టి వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ చెప్పింది ఒకటే సార్, భారతీయ జనతా పార్టీ కలిసి వస్తే ఆహ్వానిస్తాం అనేది ముఖ్యంగా ఆయన చెప్పిన విషయం. దీన్ని ఏ రకంగా చూడాలి? భారతీయ జనతా పార్టీ కలిసి వస్తే మేము ఆహ్వానిస్తామంటూ ఉన్నారు. మరి ఇదే బీజేపీని 2019 ఎన్నికలకు ముందు ఏమన్నారు చంద్రబాబు నాయుడు ఒక్కసారి గుర్తు తెచ్చుకున్నారు. నరేంద్ర మోడీని ఎన్ని రకాలుగా అన్నారు. అసెంబ్లీలో కూడా అన్నారు. అసెంబ్లీలో అన్నారు, వారి నిరసన ప్రదర్శన చేశారు. దేనికి? ప్రత్యేక హోదా ఇవ్వలేదు, విభజన హామీలు అమలు కాలేదు. 5 ఏళ్ల తర్వాత ఆ పొజిషన్లో మార్పు ఉందా? ప్రత్యేక హోదా అమలైందా? విభజన హామీలు అమలయ్యాయా? మరి ఎట్లా కలుస్తున్నారు? సో ఏ ప్రాతిపదికతోనైతే ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయారో ఆ ప్రాతిపదిక ఇప్పటికీ ఉండగా మళ్ళీ బీజేపీతో కలుస్తామని ఎలా అనగలుగుతున్నారు? అప్పుడేమో ధర్మ పోరాట దీక్షలు పెట్టి బీజేపీని అనరాని మాటలు, మోడీని, ఆఖరికి మోడీ ఫ్యామిలీని కూడా అభ్యంతరకరమైన రీతిలో మాట్లాడి, ఇప్పుడు మోడీ విజనరీ అంటే చంద్రబాబు నాయుడు స్థాయిలో ఉన్న నాయకుడి క్రెడిబిలిటీ పోదా? పార్టీ ప్రజలు ఇది చంద్రబాబు నాయుడే కాదు, జగన్మోహన్ రెడ్డి కూడా అదే చేశాడు.
2019 ఎన్నికలకు ముందు అవిశ్వాస తీర్మానం పెట్టారు టీడీపీ వైసీపీ పోటీ పడి. ఈ మధ్య ప్రతిపక్షాలు మళ్ళీ మోడీ ప్రభుత్వమైన అవిశ్వాస తీర్మానం పెడితే పోటీ పడి 2 పార్టీలు సమర్థించాయి. విచిత్రం ఏంటంటే వైసీపీ టీడీపీ 2 సమర్థించాయి. 2 ఒకే వైఖరి పార్లమెంట్లో తీసుకుంటున్నారు, అసెంబ్లీలో కొట్టుకుంటారు. అరే అసెంబ్లీలో ఏమో వీళ్ళు ప్రత్యర్థులు, పార్లమెంట్లో వీళ్ళు మిత్రులు. టీడీపీ వైసీపీ మిత్రులే పార్లమెంట్లో, ఎందుకంటే 2 పార్టీలు బీజేపీకి ఓటేశాయి. మీరు ఇటీవల ఢిల్లీ సర్వీసుల బిల్లులో అదే పనిచేశారు, అవిశ్వాస తీర్మానంపై కూడా అదే పనిచేశారు. పార్లమెంట్లో టీడీపీ వైసీపీ మిత్రపక్షాలు. మీకు కెన్ ఎనీబడి ఇమాజిన్ దిస్? జరుగుతున్నది కదా. సో ఇక అందువల్ల జగన్మోహన్ రెడ్డి కూడా ఆయన గతంలో అవిశ్వాస తీర్మానం పెట్టి ఇప్పుడు మద్దతు ఇస్తున్నాడు. సో పరోక్షంగానైనా మద్దతు ఇస్తున్నాడు. కానీ టీడీపీ అప్పుడు విడగొట్టుకొని ఇప్పుడు ఎందుకు కలుస్తోంది? ప్రాతిపదిక ఏంటి? ఒకటి, ప్రత్యేక హోదా ఇవ్వలే, విభజన హామీలు అమలు చేయలే. కానీ ఆంధ్రప్రదేశ్లో అన్ని పార్టీలు బీజేపీకి మద్దతు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రజలకే వదిలేద్దాం. ఇక బీజేపీకి బలం ఉందా? 1% ఓటింగ్ లేదు. 1% ఓటింగ్ లేని పార్టీ గురించి ఎందుకు తహతలాడుతున్నారు అంటే ఆ 1% కూడా కలిసి రావడం ఇంపార్టెంట్ కాదని అన్నాను. కానీ ఆ కారణ రీత్యా కాదు. కేంద్ర ప్రభుత్వం ఉంది కనుక కేంద్ర ప్రభుత్వ అండదండల కోసం కలుస్తున్నారు. ఒక రకంగా మోడీపై ప్రేమతో కాదు, భయంతో కలుస్తున్నారు. మోడీ అవసరం ఉంది కనుక కలుస్తున్నారు. సో బీజేపీ వాళ్ళు తిరస్కరిస్తున్నారు. విచిత్రం ఏంటంటే జీవీఎల్ నరసింహారావు బహిరంగంగా అన్నది వెంపర్లాడుతోంది టీడీపీ అన్నారు. అయినా కూడా మేము బీజేపీతో కలుస్తాం. మీరు తిట్టినా మంచిదే కలుస్తాం, మీరు అన్నా మంచిదే కలుస్తాం. ఇది తెలుగుదేశం గౌరవాన్ని పెంచుతుందా? బీజేపీ అయితే క్లియర్గా తిరస్కరిస్తుంది కదా, బీజేపీ తీవ్రంగా విమర్శిస్తోంది కదా, అయినా మేము కలుస్తామని వెంబడిస్తే వాట్ మెసేజ్ ఇట్ గోస్? అంటే అది టీడీపీ బలాన్ని రిఫ్లెక్ట్ చేస్తుందా, బలహీనతను రిఫ్లెక్ట్ చేస్తుందా? ఒకసారి టీడీపీ శ్రేణులు ఆలోచించుకోవాలి. ఇక బీజేపీకి బలము లేదు, ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయలేదు. అసలు బీజేపీ రాజకీయ వ్యూహమే తెలుగుదేశాన్ని వీకెండ్ చేయాలి. తెలుగుదేశాన్ని వీకెండ్ చేసి బీజేపీ, మీరు ఎవరినైనా బీజేపీ నాయకుల్ని ఆఫ్ ద రికార్డ్ అడగని చెప్తారు, వైసీపీ టీడీపీలో ఏదో ఒక పార్టీ ఓడిపోవాలి, ఆ పార్టీ బలహీనపడాలి, ఆ ప్లేస్ మేము ఆక్రమించాలి అని. ఆ స్కెచ్ తెలుగుదేశం పైన బీజేపీ వేస్తోంది. అందుకే పురంధేశ్వరిని పార్టీ అధ్యక్షురాలు చేశారు, జూనియర్ ఎన్టీఆర్ను లైన్లో పెట్టారు. చంద్రబాబు నాయుడు క్రియాశీలకంగా తెలుగుదేశం నాయకత్వంలో లేని రోజు బీజేపీ ఆపరేషన్ పెద్ద ఎత్తున మొదలవుతుంది. సో బీజేపీ వ్యూహమే అది. ఎన్నికల్లో ఈసారి టీడీపీ ఓడిపోతే టీడీపీ వీక్ అవుతుంది. టీడీపీయే కాదు, ఈవెన్ బీఆర్ఎస్ పై కూడా బీజేపీ వ్యూహం అదే. దీనికి ఉదాహరణే మనకు మహారాష్ట్రలో శివసేన బీజేపీ మిత్రపక్షం కదా. ఒకప్పుడు శివసేనలో లోక్నాథ్ షిందేను పుట్టించారా లేదా? ఎన్సీపీలో అజిత్ పవార్ను పుట్టించారా లేదా? సో మీకు ఈ 2 పార్టీలు ఉదాహరణ. ఏడీఎంకేలో యొక్క దశలో ఈపీఎస్ పైన ఓపీఎస్ను పుట్టించారా లేదా? తర్వాత ఓపీఎస్ నిలబడలేకపోయినది వేరే కారణం. సో 3 ఉదాహరణలు చెప్పాను మీకు. ఢిల్లీలో మనీష్ సిసోడియా ఆరోపించారా లేదా? నాకు వ్యతిరేకంగా, ఆప్కు వ్యతిరేకంగా కేజ్రీవాల్పై తిరుగుబాటు చేస్తారంటే మీకు మద్దతు ఇస్తామని. సో మనీష్ సిసోడియా స్టేట్మెంట్ ఇది. తర్వాత మీకు లోక్ జనశక్తి పార్టీ, రామ్ విలాస్ పాస్వాన్ కొడుకు బాబాయ్, వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ పెట్టి బీజేపీ లాభపడిందా లేదా? జేడీయూ నితీష్ కుమార్ చెప్పాడు మా పార్టీని చీల్చాలని చూస్తున్నారని. సో బీజేపీ రాజకీయ వ్యూహమే తన పొలిటికల్ స్పేస్ పెంచుకోవటానికి వల్నరబుల్గా ఉన్న ఇతర పార్టీల్ని ఆపరేషన్ చేస్తుంది బీజేపీ. అది రైటా రాంగా తర్వాత సంగతి. రాజకీయాల్లో ఏది రాంగ్ ఉండదు, ప్రత్యర్థుల్ని మరి దెబ్బతీసే కదా పార్టీలు పెరగాల్సింది. సో అందువల్ల బీజేపీ పెరగడానికి వారి రాజకీయ వ్యూహం వారిది. కొన్నిసార్లు కలుపుకుంటారు, కొన్నిసార్లు దూరం పెడతారు, కొన్నిసార్లు విడగొడతారు. ఇవన్నీ జరుగుతుంటాయి రాజకీయాల్లో, ఆల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గేమ్. కానీ ఫండమెంటల్గా ఇది బీజేపీ తప్పు కన్నా టీడీపీ తప్పు. టీడీపీకి అర్థం కావాలి కదా. ఇన్ని ఉదాహరణలు ఉన్నాయి కదా. ఇప్పుడు మీరు చూడండి, భవిష్యత్తులో జరగబోయేది కూడా అదే. అయినా తెలుగుదేశానికి అర్థం కావడం లేదు. విచిత్రం ఏంటంటే, సో అప్పుడు బీజేపీతో గొడవ పెట్టుకొని నష్టపోయారు. బీజేపీతో ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు కానప్పుడు ప్రొటెస్ట్ చేసి వీలైనంత ఎక్కువ సాధించి ఎలక్షన్లకు పోయి ఉంటే నష్టం జరిగేది కాదు. కానీ
ఆ పెద్ద ఎత్తున మోడీకి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పోరాటం చేసింది టీడీపీ. ఆడ బీజేపీ లేని శత్రువు పైన పోరాడింది. అసలు పోరాడాల్సింది జగన్మోహన్ రెడ్డి పైన, కానీ మోడీ పైన పోరాడాడు చంద్రబాబు నాయుడు. అసలు లేని బీజేపీ పైన పోరాటం జరిపితే ఆంధ్రప్రదేశ్ ప్రజలు అప్రిషియేట్ చేస్తారా? చేయలేదు కదా సార్. అప్పుడేమో లేని బీజేపీ పైన పోరాటం చేశారు, ఇప్పుడేమో లేని బీజేపీని కలుపుకుందాం అనుకుంటున్నారు. సో అందువల్ల తెలుగుదేశంలో ఉన్న వ్యూహాత్మక లోపాలకు ఇది ఉదాహరణ. ఇంతకన్నా ఉదాహరణ ఇంకేమైనా కావాలా? ఫైనల్గా ఇవాళ యువగళం విజయోత్సవ సభ జరగబోతోంది సార్. చంద్రబాబు నాయుడు, బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కూడా హాజరవబోతూ ఉన్నారు. సార్వత్రిక ఎన్నికల శంఖారావానికి తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ రెండు పార్టీలు కూడా శంఖారావాన్ని పూరించబోతూ ఉన్నాయి. ఒక కీలక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఆచితూచి వ్యూహాత్మకంగా అభ్యర్థుల ఎంపిక మీద దృష్టి పెట్టింది సార్. కీలకంగా కాపు సామాజిక వర్గంలో ఒక బలమైన నాయకుడు, కాపు ఉద్యమ నేతగా పేరు పొందిన ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలోకి తీసుకుని పెద్దాపురం లేదా పిఠాపురం నుంచి పోటీ చేయించాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లుగా జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నట్లుగా ఒక వార్త అయితే ప్రచారంలో ఉంది సార్. సో వైసీపీలోకి ముద్రగడ ఏ రకంగా చూడాలి అంటే ముద్రగడ కాపోద్యమ నాయకుడిగా ఆయన గుర్తింపున్నమా నిజం. అందువల్ల ఆయన ఏ పార్టీకైనా అసెట్ అవుతారని వాళ్ళ నమ్మకం. అందులో పవన్ కళ్యాణ్ టీడీపీతో వెళ్ళడం వల్ల కాపు ఓటు పెద్ద ఎత్తున షిఫ్ట్ అవుతుంది టీడీపీ జనసేన కూటమికి అనేది వైసీపీ ఆందోళన. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న సోషల్ బేస్లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రెడ్డీస్ క్లియర్గా బీజేపీతో ఉన్నారు, సారీ వైసీపీతో ఉన్నారు. సో టీడీపీతో ఉన్న సెక్షన్స్ టీడీపీతో ఉన్నారు. సో అందువల్ల కీలకమైన సెక్షన్ కాపు సెక్షన్. 2014లో టీడీపీ జనసేన బీజేపీ కూటమికి అనుకూలంగా వ్యవహరించారు. 2019లో రకరకాల కారణాల రీత్యా కాపు ఓటు వైసీపీ షిఫ్ట్ అయింది. కాపు రిజర్వేషన్ల విషయంలో తెలుగుదేశం చేయలేకపోవడం కావచ్చు, కాపు కార్పొరేషన్కు నిధులు ఇవ్వకపోవడం కావచ్చు, ముద్రగడ పద్మనాభం విషయంలో వ్యవహరించిన తీరు వల్ల కావచ్చు, ఇలా రకరకాల కారణాల రీత్యా టీడీపీ నష్టపోయింది కాపు ఓటును. ఇప్పుడు జనసేన పొత్తుతో రావడం వల్ల పవన్ కళ్యాణ్ ప్రభావంతో ఖచ్చితంగా ఒక సెక్షన్ ఆఫ్ కాపు ఓటర్స్, అందరని నేను అన్నాను కానీ ఒక బలమైన సెక్షన్, ముఖ్యంగా కాపు యూత్ క్లియర్గా వైసీపీ నుంచి దూరం అవుతారు, ఎందుకంటే టీడీపీ జనసేన కూటమికి వెళ్తారు. సో ఈ పరిణామాన్ని అడ్డుకోవడానికి ఎత్తుగడగా బహుశా ముద్రగడను ఆలోచించవచ్చు. ఎందుకంటే ముద్రగడకు ఆ ఇమేజ్ కాపుల్లో ఐకానిక్ ఇమేజ్ ఉంది కనుక. కానీ ముద్రగడ ఒక్కసారి వైసీపీలో చేరితే టీడీపీ పని సులభం అవుతుంది. ఇప్పటిదాకా వైసీపీ ముద్రగడను అవమానించారు, రంగాను చంపారు నుంచి మొదలుకొని ముద్రగడను అవమానించారు వరకు కాపులకు అపీల్ చేస్తోంది వైసీపీ. చూడండి, టీడీపీ అలాంటి టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంది, మరి మీరు ఎలా అంగీకరిస్తారని. ఒకసారి ముద్రగడ వైసీపీ నాయకుడైనాక ఇక అంబటి రాంబాబును అన్న, ముద్రగడ పద్మనాభన్ అన్న, పేర్ని నాన్న అన్న వైసీపీ నాయకుని అన్నట్టే ఉంటుంది. సో ముద్రగడకున్న ఇండిపెండెంట్ స్టేచర్ పోయి ఆయన వైసీపీ పొలిటికల్ లీడర్గా మారితే ముద్రగడను అవమానించడం అనే ఫ్యాక్టర్కు ఉన్న స్ట్రెంత్ పోతుంది. సో ఆ స్ట్రెంత్ పోతే వైసీపీకే నష్టం. మరి వారు ఈ లాభ నష్టాలు బేరీ చేసుకోవచ్చు. అంటే ముద్రగడ రావడం వల్ల కాపుస్ ఎంత గెయిన్ అవుతారు, ఒకటి ముద్రగడను అవమానించామనే పొలిటికల్ పాయింట్ కోల్పోతారు. ఎందుకంటే ముద్రగడ అవమానించారు కాదు, అప్పుడు వైసీపీ నాయకుని అవమానించినట్టు అవుతుంది. సో అందువల్ల బహుశా ఎట్లా కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేసుకున్నా ముద్రగడ ఒకవేళ వైసీపీలో చేరితే ఎంతో డెఫినెట్గా ఎంతో కొంత వైసీపీకి లాభం అనే అంచనాకు వచ్చింటారు. అందువల్ల పవన్ కళ్యాణ్కు పోటీగా ముద్రగడను తమ వైపు తిప్పుకునే ప్రయత్నం బహుశా వైసీపీ చేస్తున్నట్లుంది. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా అంశాలకు సంబంధించి డీటెయిల్డ్గా అనలైజ్ చేసినందుకు.